స్నేహానికి ఇంకా ఈ రోజులో ఎంత విలువుందా? ఎందుకు లేదు? నిజమైన స్నేహం ఎప్పుడూ గొప్పదే. ఇష్టమైన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తే ఆ తృప్తే వేరు. ఆ తృప్తిని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నాకు చేస్తున్న సహాయం సామాన్యమైంది కాదు. నన్ను మీ ఇంట్లో దాచావన్న విక్రమ్కి తెలిస్తే నేను చంపేస్తాడు తెలుసా? తెలుసు. మనం ఒకరికి సహాయం చేయాలనుకుంటే అందులో లాభ నష్టాలు చూసుకుంటే ఎప్పుడు ఎవరికి ఏ సహాయం చేయలేం అమృత. అయినా నీకు సహాయం చేయడానికి నేను ఆలోచించడం ఏంటి? నేను ఈ పరిస్థితిలో ఎప్పుడైనా నీకు ఎదురవుతే నువ్వు నాకు హెల్ప్ చేయడానికి ఆలోచిస్తావా చెప్పు? అమృత, నాకు ఆకలిగా ఉంది. నువ్వు తింటేనే నేను తింటాను. నువ్వు ప్రేమగా అన్నం పెడుతుంటే మా నాన్న నాకు అన్నం పెట్టింది గుర్తొస్తాను సుబ్బు. ఇన్ని కష్టాలొచ్చినా నేను పట్టించుకోకుండా అసహించుకున్న మీ నాన్న గురించి నువ్వు ఇంకా ఎంతగా ఆలోచిస్తున్నావు. నీలాంటి కూతుర్ని అర్థం చేసుకోలేకపోవడం మీ నాన్న దురదృష్టం. ప్లీజ్ సుబ్బు, మా నాన్నని ఏమీ అనుకో. సర్లే, ఏమనలే కానీ ఒకటి మాత్రం నిజం. నీలాంటి కూతురు పుట్టడం మీ అమ్మ నాన్న పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. నాకే పెడుతున్నా, నువ్వు తినవా? పద, కాసేపు రెస్ట్ తీసుకుందు కానీ. పడుకో. నీ ఒళ్ళో పడుకోనా? దానికి పర్మిషన్ అడగాలా? పడుకోవే. నీ ఒళ్ళో పడుకుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది సుబ్బు. నువ్వు, నేను, రేణుక హాస్టల్లో ఉన్నప్పుడు నా మీద, రేణుక మీద నువ్వే చాలా అదృష్టవంతురాలివి అనుకునేవాళ్ళం. నాకు అమ్మ నాన్న లేరు, రేణుకకి అమ్మ లేదు. నిన్నెంతో ఇష్టంగా చూసుకునే అమ్మ నాన్న చెల్లి ఉన్నారని నాకు రేణుకకి జెల్సీగా ఉండేది. ఏంటే లేచావు? పడుకో. పాపం రేణుక వికాస్ని నమ్మి దారుణంగా మోసపోతుంది కదూ. ఇదిగో, నీలో ఈ మంచితనమే నేను ఈ స్థితికి తీసుకొచ్చింది. తను కూడా మనలాంటి ఆడపిల్లే కదా. ఒకప్పుడు మన ముగ్గురం హాస్టల్లో అక్క చెల్లెల్లా ఉండేవాళ్ళం కదా. ఆ అభిమానం తనకు కూడా ఉండాలి కదా. అందరూ మనలా ఆలోచించాలని ఎందుకు అనుకోవాలి? తను మన మాట లెక్క చేయడం లేదని మనం కూడా తన గురించి పట్టించుకోకుండా వదిలేస్తే రేణుకకి మనకి తేడా లేకుండా పోతుంది. రేణుకని ఎట్టి పరిస్థితుల్లోనూ వికాస్ని పెళ్లి చేసుకొనివ్వకూడదు. అందుకే కదా మనం గంగాధరం గారితో ఈ విషయం మొత్తం చెప్దామనుకున్నాం. ఈ లోపుని నా విక్రమ్కి దొరకకుండా ఉంటానంటావా? నీకేదో మంచి జరగాలని రాసి పెట్టలేకపోతే అసలు నువ్వు ఆ దుర్మార్గుడు చేతిలో నుంచి తప్పించుకొచ్చేదానివే కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా పడుకో. పడుకో. మళ్ళీ ఏమైందే? సాగర్ ఏమైనట్టు?
సాగరు, మీ నాన్న, మీ అమ్మ, మీ చెల్లి, మీ చెల్లెలి భర్త, తాతయ్య అందరూ బానే ఉంటారు. ప్రస్తుతానికి నువ్వు పడుకోవే తల్లి. మనం గంగాధరం గారిని కలుస్తాం, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సరేనా? పడుకో. అమృత చాలా పిచ్చిది. దేవుడా, దీనికి ఇంకా కష్టాలు పెట్టకు, తట్టుకోలేదు. బాను, కాఫీ బాను. ఒక్క నిమిషం అండి, ఈ పాలు మీ నాన్న ముఖాన్ని పడేసి వస్తాను. సరే. ఏమైంది బాను? ఏమండి, మావయ్య కాళ్ళు చేతులు వచ్చి పారిపోయాడండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఎలాగండి? వామ్మో, నాన్న ఢిల్లీకి వెళ్ళుంటాడు. గంగాధరానికి మొత్తం మ్యాటర్ చెప్పేసి ఉంటాడు. పెళ్లి క్యాన్సిల్. ఏంటో 100 కోట్లు లెక్క పెట్టే అదృష్టం వస్తుందనుకున్నాను, కానీ జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఊహించలేదు బాను. ఊసలేంటండి, లెక్కలేంటండి? 100 కోట్లు గోవిందా గోవిందా. అమ్మో, ఈ విషయం వెంటనే వికాస్కి చెప్పాలి. ఎక్కడున్నాడు వాడు? ఏమో నాకు తెలీదు. పద, రూమ్ లో ఉన్నాడేమో. రూమ్ లో లేడు. వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సరే పద, ఫోన్ చేద్దాం. ఏమైందండి? రింగ్ అవుతుందా? స్విచ్ ఆఫ్. లాన్లో ఉన్నాడేమో, పదండి. నాన్న వికాస్. అరే వికాస్, ఏం నానా, ఏం టెన్షన్? మీ తాత కనిపించడం లేదురా? అవునరా, కాళ్ళు చేతులు బాగాయి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. రండి చూపిస్తాను. అమ్మయ్య, బతికిపోయాం. నానా, నీ కాళ్ళు చేతులు వచ్చి పారిపోయావేమో అని ఒక్క క్షణం మాకు ఊపిరి ఆగిపోయిందంటే నమ్ము. రే, తాతయ్యని అవుట్ హౌస్ తెచ్చి చాలా మంచి పని చేసావురా. ఈ విషయం మాకు చెప్పొచ్చు కదా. తాతయ్య కాళ్ళు చేతులు వస్తే ఎంత డేంజరో మీకు తెలియాలనే ఇలా చేశాను. అమ్మో, నాన్నకి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఇలాగే హాయిగా రెస్ట్ తీసుకోవాలి. ఈ వయసులో ఇన్ని ఇలా చూసుకునే అవకాశం దొరికినందుకు మనం ఆనందపడాలరా.
అవును, మావయ్య గారికి నాలా సేవలు చేసుకునే భాగ్యం ఎంతమంది కోడళ్ళకు దొరుకుతుంది? నేను చాలా అదృష్టవంతురాల్ని కదు మావయ్య. అమ్మా, తాతయ్యకి ఇంకో అదృష్టం ఏంటో తెలుసా? ఆయన ముద్దుల మనవరాలు అమృత గదిలో చివరి రోజులు గడుపుతూ ఆ జ్ఞాపకాలు, ఆ సెంటిమెంట్లు నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపే అవకాశం దొరికింది. ఏమైనా తాతయ్య మీద నీకు ప్రత్యేకమైన అభిమానం ఉందిరా. ఏంటో తాతయ్య, లంకంత కొంపదులేసి కొడుకు కోడలు మనవని కాదనుకొని నువ్వు ఇలా పరాయి వాళ్ళ అవుట్ హౌస్లోకి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. జాలి పడుతున్నాను తాతయ్య. హే, నిన్ను చూసి నేను జాలిపడుతున్నానురా. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి నీ ముసలాన్ని చూసి భయంతో పిరికి వాళ్ళలా గదిలో బంధించి తాళం వేస్తున్నారు చూడు. ఐ పిటి యు మనవడా. తాతయ్య, ఎక్స్ట్రాలొద్దు, నువ్వు ముసలి నక్కవి. అందుకే నిన్ను బోన్లో పెట్టాను. నక్కల్ని బోన్లో పెట్టర్రా కుక్క. సింహాలని బోన్లో పెడతారా చవట. రే మనవడా, డబ్బు కోసం నువ్వు చేస్తున్న దౌర్మార్గ్యాలకి అడ్డుకట్టబడే రోజు దగ్గర పడుతోంది. రేణుకతో నీ పెళ్లి జరగదు. ఏంటి శపిస్తున్నావా? ఆ ఛాన్స్ నేను ఎవ్వరికి ఇవ్వను. ముసలి సింహానివి నీకే అంత పొగరుంటే యంగ్ టైగర్ని నాకెంత ఉండాలి? అమృత చచ్చింది, సాగర్ రాడు, కృష్ణమూర్తి వదిలేశాడు, ఇక రేణుకతో నిశ్చితార్థం, పెళ్ళి ఢిల్లీలో. నిన్నెలాగూ తీసుకెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత నువ్వేం చెప్పినా ప్రయోజనం లేదు. కాబట్టి నా గురించి నువ్వు ఎవ్వరికేం చెప్పలేవు. నీ బ్రతికి అవుట్ హౌస్లోనే తెల్లారిపోతుంది. ఒక్కవేళ నువ్వు నా దారికి అడ్డొస్తున్నావని అనిపిస్తే చాలు, నిన్ను పైకి పంపించడానికి ముందు వెనక కూడా ఆలోచించను. గుర్తుపెట్టుకో. లేదు లేదు, ఢిల్లీలో కాదు, హైదరాబాదులో మా గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడే నిశ్చితార్థం. మా పిఏతో మీకు ఫోన్ చేయిస్తాను. తను ఏర్పాట్ల గురించి అన్ని విషయాలు మీతో మాట్లాడతాడు. సరేనా? అలాగే. నమస్తే. అమ్మా రేణు, నిశ్చితార్థం ఫంక్షన్ హైదరాబాద్కు చేంజ్ చేశాం కదమ్మా. ఆ విషయం శంకర్రావు గారికి ఫోన్ చేసి చెప్పనా? డాడీ ప్లీజ్, ఆ విషయం నేనే చెప్తాను. సరే, ఇప్పుడే చెప్పమ్మా. లేదు డాడీ, నేను తర్వాత చేస్తాను. వాళ్లకు బంధువులు స్నేహితులు ఉంటారు, పిలవాలి కదమ్మా. డాడీ, పెళ్ళైతే ఇంటికెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాలి గాని నిశ్చితార్థానికి ఫోన్ చేసి చెప్తే చాలు. సరేనమ్మా. డాడీ, ఫంక్షన్ హైదరాబాద్ లో అరేంజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్. నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ అక్కడే ఉన్నారు. మన చుట్టాలందరూ అక్కడే ఉన్నారు కదమ్మా, అందుకే బెటర్ అనిపించి అక్కడికి చేంజ్ చేశాను. ఆ రేణు, 3-4 days లో మనం బయలుదేరుతున్నాం. ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. సరేనా? సరే డాడీ. హలో మినిస్టర్ గారు, నమస్కారం సార్. నేను ఎంపీ గంగాధరాన్ని. వికాస్, నేను 1 week లో హైదరాబాద్ వచ్చేస్తున్నాను. ఏమండి, ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో డాడీ, నేను చైతన్యని. బాగున్నారా? చైతన్య, నువ్వా? ఎలా ఉన్నావురా? నేను హ్యాపీ నాన్న. మీరు? ఇక్కడ మేం కూడా హ్యాపీయేరా. ఫోన్ చేసి చాలా రోజులైందిగా. ఒకసారి తాతయ్య ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని చేశాను. మీ తాతయ్యకేరా, చాలా హెల్దీగా ఉన్నారు. తాతయ్యకి కనీసం మాట వచ్చే అవకాశం కూడా లేదా డాడీ? మాట అంటే అదేరా, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కనీసం మాట వచ్చినా బాగుండేది కదు డాడీ? మా కోరిక కూడా అదేరా, ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. సరే, ఒకసారి తాతయ్యకి ఇవ్వండి డాడీ. తాతయ్యగా? అవును, తాతయ్యతో మాట్లాడాలి డాడీ. నువ్వు మాట్లాడతావు, ఆయనేం మాట్లాడతారు? ఊవా అంటారు. నీకేం అర్థం అవుతుంది చెప్పు? డాడీ, ఆ విషయం నాకు తెలుసు, కానీ నా మాట వింటే సంతోషపడతారు కదా. ఏది ఒకసారి ఇవ్వండి. రే, తాతయ్యతో మాట్లాడతానంటారా?
ముసలోడికి మాట వచ్చేసింది కదా, డేంజర్. ఎలాగోలా మేనేజ్ చేయండి. చైతన్య, తాతయ్య ఏంటి డాడీ నసుకుతున్నారు? ముందు తాతయ్యకి ఇవ్వండి. నసగడం కాదురా, పడుకునున్నారు కదా, డిస్టర్బెన్స్ ఎందుకని. డాడీ మీ నసాపి ముందు తాతయ్యకి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం లైన్లో ఉండు. రే వికాస్, నా వల్ల కాదురా, టెన్షన్ వచ్చేస్తుంది. వీటి సంగతి నువ్వే చూడు. ఇప్పుడేంటి, తాతయ్యతో మాట్లాడాలి అంతే కదా? చైతన్య ఫోన్. ఆ, ఓ 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 ఓ. రేయ్ చైతన్య, నేను వికాస్ని, తాతయ్యతో మాట్లాడు. ఓ తాతయ్య ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఓ ఓ మీ మూగ సైకిలైనా వింటే నాకు సంతోషంగా ఉంటుంది తాతయ్య. ఓ అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారని ఫీల్ అవుతాను. ఓ ఓ ఓ. తాతయ్య మీరేం కంగారు పడకండి. మీరు మళ్ళీ మాట్లాడగలుగుతారు, నడవగలుగుతారు కూడా. ఓ ఓ ఓ. రేయ్ చైతన్య, తాతయ్యతో ఎక్కువసేపు మాట్లాడితే ఆయన ఎమోషన్ అవుతాడు. దానివల్ల బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే ఏమవుతుందో నీకు తెలుసు కదా. సరే సరే, నాకు అర్థమైంది. తాతయ్య జాగ్రత్త. అలాగే, బాయ్. బాయ్. రేయ్, నవ్వుకోండిరా, నవ్వుకోండి. ఆ తర్వాత మీరు నవ్వుకోవాలన్నా ఆ ఛాన్స్ దొరకదు. ఎందుకంటే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. తాతయ్య, దవడలు జారిన ముసలి సింహ గర్జన మా చెవులకి సరిగమపాల వినిపిస్తున్నాయి తాతయ్య. రే వికాస్, నువ్వు మామూలోడివి కాదురా. అమ్మో, మావిని రూమ్లో బంధించడం మంచిదైంది. లేకపోతే గుట్టు రట్టు చేసేలా ఉన్నాడు. మాట వస్తే సరిపోయిందా? కాళ్ళు చేతులు రావాలి కదా బాను. అవి కూడా వస్తే ఏం చేయాలో కూడా ముందే ఆలోచించాను. మీరేం కంగారు పడకండి. ఏం చేస్తావురా? వెయిట్ అండ్ సీ. రే, నాకు కాళ్ళు చేతులు అక్కర్లేదురా. నా మాటల్నే తూటాలుగా ఉపయోగించి మీ బతుకులు తెల్లారేటట్టు చేస్తారు. ఏం చేస్తానో, ఎలా చేస్తానో వెయిట్ అండ్ సీ.